హాయ్ గైస్, వెల్కమ్ టు AngularJS ట్యుటోరియల్స్. నా పేరు సందీప్. ఇప్పుడు మనం AngularJS ట్యుటోరియల్స్ని తెలుగులో నేర్చుకుందాము. సో మన ఫస్ట్ సెషన్లో ఏం నేర్చుకుందాము అంటే, ఈ ట్యుటోరియల్లో అసలు AngularJS అంటే ఏంటి, AngularJS నేర్చుకోవాలంటే మీకు ఏమేం ఫ్రేమ్వర్క్స్, ఏమేం టెక్నాలజీస్ తెలిసి ఉండాలి. ఓకే, సో ఇందులో ప్రీరిక్విజిట్స్ వచ్చి అంటే మనకు ముందు AngularJS నేర్చుకోవాలంటే మీకు కొంచెం HTML పైన, CSS పైన, జావాస్క్రిప్ట్ పైన ఐడియా ఉండాలి. సో మీకు కొంచెం HTML పైన, CSS పైన, జావాస్క్రిప్ట్ పైన, సో ఈ మూడు వస్తే మీకు AngularJS నేర్చుకోవడం చాలా సింపుల్. AngularJS ఇప్పుడు మార్కెట్లో ఉన్న UI ఫ్రేమ్వర్క్స్లో ఉన్న రూలింగ్ టెక్నాలజీ, రూలింగ్ ఫ్రేమ్వర్క్. సో దీని మీద చాలా రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి AngularJS మీద. సో మనం ఈ ట్యుటోరియల్లో AngularJS అంటే ఏంటి, AngularJS కి నేర్చుకోవాల్సిన ముందు AngularJS నేర్చుకోవాలంటే మనం ఏమేమి నేర్చుకోవాలి అవి చూద్దాం. సో AngularJS హిస్టరీ అంటే AngularJS అసలు ఎవరు కనిపెట్టారు, అసలు AngularJS ఎప్పుడు ఫస్ట్ వర్షన్ ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటి. సో ఫస్ట్ AngularJS వచ్చేసి 2009లో గూగుల్ ఎంప్లాయీ మిస్కో హెవెరీ అనే అతనిచే డెవలప్ చేయబడింది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, AngularJS అనేది 2009లో మిస్కో హెవెరీ అనే అతని ద్వారా స్టార్ట్ చేయబడింది. నెక్స్ట్ ఇంకొక అతను వచ్చేసి ఆడమ్ అబ్రామ్స్. సో వీళ్ళిద్దరూ కలిసి AngularJS ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు. సో AngularJS ఫస్ట్ వర్షన్ వచ్చేసి AngularJS 1.0, ఇది వచ్చేసి 2012లో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ AngularJS ప్రాజెక్ట్ని గూగుల్ మెయింటైన్ చేస్తుంది. AngularJS ప్రాజెక్ట్ని గూగుల్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ AngularJS వచ్చేసి 2.0. AngularJS లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 2.0. సో స్టార్టింగ్ వర్షన్ వచ్చేసి 1.0, లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 2.0. సో మీకు ఈ స్లైడ్ ద్వారా మీకు ఏం అర్థమవుతుంది, AngularJS హిస్టరీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్లో అసలు AngularJS డెఫినేషన్ అంటే ఏంటి. సో AngularJS డెఫినేషన్ని మనం ఈ 5 పాయింట్ల ద్వారా నేర్చుకోవచ్చు. ఈ 5 పాయింట్ల ద్వారా AngularJS డెఫినేషన్ని లేదా AngularJSని డిఫైన్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి AngularJS ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. AngularJS అనేది ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. ఓపెన్ సోర్స్ అంటే దీనికి AngularJS ప్రాజెక్ట్కి ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ప్లస్ ఫ్రీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు AngularJS అనేది ఒక 100 సెట్ ఆఫ్ డెవలపర్స్ కమ్యూనిటీ చే ఈ ప్రాజెక్ట్ అనేది మెయింటెనెన్స్ జరుగుతుంది. సో ఈ 100 సెట్ ఆఫ్ డెవలపర్స్ అనేవాళ్ళు వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ఈ AngularJSకి. నెక్స్ట్ AngularJS వచ్చేసి జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. సో AngularJS అనేది ఎక్కడి నుంచో పుట్టుకొచ్చింది కాదండి, AngularJSని జావాస్క్రిప్ట్ నుంచి బిల్డ్ చేశారు. సో AngularJS అనేది విచ్ ఈస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అండ్ HTML. సో HTML అండ్ జావాస్క్రిప్ట్ మీద బిల్డ్ చేయబడిందే AngularJS. ఓకే, అండ్ AngularJS ఎందులో రాశారు, AngularJS ఎందులో రాశారు అంటే జావాస్క్రిప్ట్లో రాశారు. AngularJSని జావాస్క్రిప్ట్లో రాశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి AngularJS దేనికి వాడతారు, AngularJSని రిచ్ ఇంటర్నెట్ వెబ్ అప్లికేషన్స్ కోసం AngularJSని వాడతాం. అంటే ఇది ఒక UI ఫ్రేమ్వర్క్, అంటే UIని డెవలప్ చేయడం కోసం AngularJSని వాడతారు. నెక్స్ట్ AngularJS ఎక్స్టెండ్స్ HTML. సో AngularJS అనేది HTMLని ఎక్స్టెండ్ చేస్తుంది. అది ఏ విధంగా ఎక్స్టెండ్ చేస్తుంది అనేది మనం వచ్చే స్లైడ్స్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు వరకు మనం ఏమేమి నేర్చుకున్నాం AngularJSలో. అసలు AngularJS నేర్చుకోవాలంటే మీకు ఏమేమి టెక్నాలజీస్, ఫ్రేమ్వర్క్స్ తెలిసి ఉండాలి, AngularJS హిస్టరీ ఏంటి, AngularJS డెఫినేషన్ ఏంటి అనేది ఈ 3 స్లైడ్స్ ద్వారా మనం నేర్చుకున్నాం. వచ్చే వీడియోస్లో అసలు AngularJSని ఎలా రాయాలి, కోడ్ ఎలా రాయాలి, సో ఇంకా పూర్తి డీటెయిల్స్ మనం వచ్చే ట్యూటోరియల్స్ నేర్చుకుందాం. ఓకే, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.